ఇక కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేయడం సరైన నిర్ణయమేనని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ కు కొడుకు కూతురు ముఖ్యం కాదని పార్టీనే ముఖ్యమని మల్లారెడ్డి చెప్పారు. చూడు, కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అన్సే పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే కాళేశ్వరం లేదు, ఏం లేదా? నువ్వు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా. వీళ్ళేంది అంతా 3D సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని కూలిపోయిందని అదని, ఇదంతా బక్వాసయా. ఏందది? కేసీఆర్ అంటే ఒక చరిత్ర, ఒక హిస్టరీ. భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. ఇక కవితను గాంధీ భవన్ మెట్టు కూడా ఎక్కనివ్వబోమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తేల్చి చెప్పారు. హరీష్ రావు కల్వకుట్ల, కేటీఆర్ కల్వకుట్ల, కవితమ్మ, మన సంతోష్, హబీబాబు, వీళ్ళందరూ కలిసి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి, కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి, ఇలా దొంగలు బయటపడ్డాక నువ్వు దొంగ అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు అలిగేషన్ చేసుకుంటా, వాళ్ళు చేయబట్టే నా తండ్రికి ఈ గతి పట్టిందని కవితక్క మాట్లాడినాక, మళ్ళీ ఇలా కవితక్క సుఖం లెక్క, నీ నిజాయితీవంతుల లెక్క ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావుకు సంబంధం ఉందని చెప్పి అంటగట్టారు. అది ఎంతవరకు సమంజసమని చెప్పు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన తగాదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి పంపకాలు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పదవి పంపకాలు. ఆమె గత 8 రోజులకు సంవత్సరాల కాలంకి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో దాడి చేసింది. ఒకసారి ఉత్తరంతో దాడి చేసింది, ఒకసారి అనేక సమస్యల మీద దాడి చేసింది. వాళ్ళ కుటుంబంలో అనేక సార్లు కూర్చొని పంచాయతీలు చేసుకున్నారు. అది వాస్తవం కాదని చెప్పమనండి. చెప్తున్నా నేను. వాళ్ళ కల్వకుట్ల చంద్రశేఖరరావు, కల్వకుట్ల హరీష్ రావు, కల్వకుట్ల కేటీఆర్, కల్వకుట్ల కవితక్క, కల్వకుట్ల వంశీ, ఆ కుటుంబాన్ని కూర్చున్న వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ ఇంట్లో పంచాయతీలు చేసుకోవాలని చెప్పమనండి. 6 నెలల కింద వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబానికి తగాదాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సంబంధం ఉంటుందండి? దారుణమైన విషయం. 20 నెలల తర్వాత ఇలా మాట్లాడింది. కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డాక, కాళేశ్వరం కక్కుర్తి కమిషన్లు బయటపడ్డాక, 1,00,000 కోట్లు దోసుకున్న తర్వాత ఇలా మాట్లాడిందండి. నాకు అర్థం కాదు. ఒకవేళ మా నాయకుడితో నిజంగానే ఎలాంటి సంబంధం ఉన్నట్టు మా నాయకుడు అసెంబ్లీ ఎందుకు పెడతాడు? మా నాయకుడు మన కమిషన్ ఎందుకు చేస్తాడు? ఇలా ప్రధాన నిందితుడు కేసీఆర్, తర్వాత 2వ నిందితుడు హరీష్ రావు రాడా? 3వ నిందితుడిగా ఉన్నటువంటి ఇరిగేషన్ పాపాలు చేసిన అందరు రారా? ఎవరిని వదిలిపెడుతుందండి రేపు ప్రభుత్వం? వాళ్ళే అంటుంది ఆమెనే. ఇది ఈ యొక్క పాపానికి బాధ్యులు మా హరీష్ రావు, సంతోష్ రావు అంటుంది. నీ కుటుంబాన్ని దొంగతనం చేసిన ఒప్పుకుంటాను కదా. 1,00,000 కోట్లు కుల్లగొట్టిన విషయం లోపట, మీ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం లోపట, కమిషన్లతో కాళేశ్వరం కూలగొట్టి ప్రజలతో దుర్వినియోగ విషయం లోపట